వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ మనకు మెయిన్గా ఉన్న బాధ ఏంటంటే రాత్రి నిద్ర పట్టదు సరిగ్గా. కాళ్ళన్నీ వాపులు వస్తూ ఉంటాయి అన్నమాట. కాళ్ళు లాగుతున్నట్టు ఉంటుంది. సో కొబ్బరి నూనె ఎంత రాసుకున్నా కూడా తగ్గట్లేదు. సో ఇవన్నీ రెగ్యులర్ సమస్యలా, లేకపోతే నాకేమన్నా స్పెషల్గా ప్రాబ్లం ఉందా అని డౌట్స్ మనకు వస్తాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మన ముందు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్ సార్ ఇప్పుడు నిజంగా నేను అన్నట్టుగానే వాళ్ళని పక్కన పెడితే కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, డైలీ యాక్టివ్గా పనిచేస్తాం అంతా బాగానే ఉంటుంది, బట్ నాకేంటి ఈ కాళ్ళు లాగడం ఇదంతా, నాకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అని అనుకుంటూ ఉంటారు. సో ఇదేమన్నా సమ్మర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు? చాలా మందికి సమ్మర్లో ఏమవుతుందంటే ఈవినింగ్ అయితేనే కాళ్ళు లాగడము, హెడేక్ రావడము, కొంతమందికి అయితే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనమాట. అసలు ఎంత వీక్నెస్ ఉంటుందో వాళ్ళకే తెలియదు. సో ఇవన్నీ కామన్, ఈ చాలా మందిలో వస్తుంటాయి. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఏంటి అంటే అసలు మనకు ఆ సొల్యూషన్ కంటే ముందు అసలు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని మనం సమ్మర్లో తీసుకుంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం అనమాట. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? మనకు కావాల్సిన సోడియము, పొటాషియము, క్లోరైడ్ ఇవన్నీ మన బాడీలో ఉంటాయన్నమాట. ఇవన్నీ అంటే మన బ్లడ్లో కానీ మన ఫ్లూయిడ్స్లో కానీ ఉంటాయన్నమాట. ఈ మినరల్స్, ఈ మైక్రో మినరల్స్ ఏమవుతుందంటే మనకు ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే స్వెట్లో అంటే చెమట బయటకు వస్తూ ఉంటుంది. ఆ చెమట ఆవిరైపోతుంది. ఈ చెమటతో పాటు ఏమవుతాయంటే ఈ ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, సో ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి మన ప్రతి ఒక్క పనికి అవసరం అనమాట. సో మనం ఎంత కార్బోహైడ్రేట్ తీసుకున్నా, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉన్నా కూడా ఈ ఎలక్ట్రోలైట్స్ మన బ్లడ్లో ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వస్తుందో కొన్ని మెటబాలిక్ ప్రాసెస్ ఆగిపోయి ఏమవుతుందంటే కాళ్ళు లాగడము, అదేవిధంగా హెడేక్ వచ్చినట్టు ఉండడము, మత్తుగా ఉండడము, బాగా వీక్నెస్గా ఉండడము, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా, ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అంటూ ఉంటారు. కొంతమందికి అన్నీ బాగానే ఉంటాయి కానీ సార్ నాకు ఏమైందో తెలియదు, ఎట్లనో ఉంది నాకు అంటారనమాట. సో ఇవన్నీ కామన్. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే సమ్మర్లో ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి దీంతో పాటు స్ట్రెస్ అని యాడ్ అయింది అనుకోండి. అవును సార్, ఈ మధ్య ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలతో సహా ఫస్ట్ స్ట్రెస్తో స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత మిగతా సమస్యలు. అవును, స్ట్రెస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో స్ట్రెస్, స్కూల్లో స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్. ఈ మధ్య పిల్లలకి ఏంటంటే ఏదైనా స్ట్రెస్ లాగే అనిపిస్తుంది అనమాట. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా ఏంటంటే కొన్ని మెటబాలిక్ చేంజెస్ జరిగి, ఎస్పెషల్లీ అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి అవి ఇంకా ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని వర్స్ చేస్తాయి అనమాట. సో సింపుల్గా ఏం చేయాలంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనకు ఎలక్ట్రోలైట్ పౌడర్ దొరుకుతుంది. ఆ ఎలక్ట్రోలైట్ పౌడర్ ఒకటి తీసుకొని ఎవ్రీడే ఒక గ్లాస్ ఈవినింగ్ ఇంటికి పోయిన వెంటనే ఒక 15 days తాగారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి స్ట్రెస్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ, ఎండ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ రికవర్ అయ్యి చాలా హెల్తీగా ఉంటారనమాట. ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే జస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే ఎలక్ట్రోలైట్ సాచెట్ తీసుకొని ఎవ్రీడే ఈవినింగ్ ఒక గ్లాస్ తాగండి, 15 days తాగండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 100లో మనకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పీపుల్కి ఈ ప్రాబ్లమ్స్ మనం చెప్పినా తగ్గిపోతాయి. సో అంటే సార్ కొంతమంది ఇదే ఎలక్ట్రోలైట్ పౌడర్ని వాటర్లో కలుపుకొని డేలో మొత్తం కూడా క్యారీ చేస్తూ బాటిల్లో కొంచెం అప్పుడప్పుడు సిప్ చేస్తుంటారు, అది కూడా వర్క్ అవుతుంది అంటారా? ఎలక్ట్రోలైట్ అనేది మనకు రెగ్యులర్గా తాగే ఇది కాదండి, అది థెరప్యూటిక్. అంటే మనకి ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్ అయ్యాయి, లేకపోతే ఎక్కువ ఫీవర్ ఉంది, అప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, డిప్లీషన్ జరుగుతుందో అప్పుడు మాత్రమే తాగాలి. ఇది రోజు తాగే లాగా మనకు ఒక హెల్త్ డ్రింకో లేకపోతే మనం తినే అన్నమో జ్యూస్ లాగానో కాదనమాట. సో ఇదేంటంటే అవసరం ఉన్నప్పుడు తాగాలి. మీకు కన్నా ఈవినింగ్ వచ్చేటప్పటికి లైట్గా బాడీ పెయిన్స్ ఉండి, హెడేక్ ఉండి, వీక్నెస్ ఉండి, ఈ లైట్గా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుండి, కాళ్ళు నొప్పులు, హెడేక్ ఇవి ఉంటే ఏంటంటే తప్పకుండా తీసుకొని తగ్గిపోతుంది. తగ్గిపోయిన వెంటనే ఇది స్టాప్ చేసేయచ్చు, అంతేగాని ఇది లైఫ్ లాంగ్ తీసుకునేది, సో టైం పాస్కి తీసుకునేది కాదనమాట. జస్ట్ 15 days తీసుకొని స్టాప్ చేస్తే సరిపోతుంది. ఇంకా అంతకంటే బెటర్ నేను ఏం చెప్తానంటే ఆల్టర్నేట్ డే తీసుకోండి. ఈరోజు తీసుకున్నారా రేపొద్దు, ఎల్లుండి, అట్లా 1 month తీసుకొని స్టాప్ చేస్తే
మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సమ్మర్లో వచ్చి తగ్గిపోతాయి. కొన్నిసార్లు కాళ్ళ తిమ్మిర్లు కూడా అంటే డే టైంలో కూడా వాళ్ళు వర్కులు చేస్తూ ఉంటారు సార్. సో నార్మల్గా అయితే చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో కాళ్ళు తిమ్మిర్లు పడితే ఓకే చలి వల్ల అనుకుంటారు. కానీ ఎండాకాలంలో కూడా కొన్నిసార్లు కాళ్ళు తిమ్మిర్లు పట్టడము అదొకలాంటి నీరసంతో ఏం చేయలేకపోవడము అలాంటి ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో అది ఎందుకు వస్తుంది అంటారు? సొల్యూషన్ ఏంటి? కాళ్ళు తిమ్మిర్లకి సమ్మర్కి వింటర్కి సంబంధం లేదు, కాళ్ళు తిమ్మిర్లు రావడానికి. బట్ వచ్చిన తిమ్మిర్లు పెరుగుతున్నాయంటే అది సమ్మర్ పైన వింటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అసలు తిమ్మిర్లు ఎందుకు వస్తాయంటే మనము బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి లేకపోతే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు మన వాళ్ళు. సో దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి హైపర్ ఇన్సులినిమిక్ స్టేజ్లోకి వెళ్ళి సో ఏమవుతుందంటే నరాలు అనేవి దెబ్బతింటాయి బాగా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు. ఒక్కసారి నరాలు దెబ్బతిన్నాయంటే సమ్మర్లో వింటర్లో తేడాలు వచ్చేస్తాయి. వింటర్లో ఏమవుతుందంటే నార్మల్గా బాగా వాసో కన్స్ట్రిక్షన్ అంటాం అన్నమాట. అంటే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది కొద్దిగా. తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఈ పెయిన్ అనేవి బాగా పెరుగుతుంటాయి. అదే సమ్మర్లోకి వచ్చేటప్పటికి వాసో డైలిటేషన్ అంటే బాగా రక్తం పోతుంది, కావాల్సినంత రక్తం కావాల్సిన దగ్గరికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే నార్మల్గా కొంచెం పెయిన్స్ అనేవి అంటే పెయిన్స్ కానీ లేకపోతే టింగ్లింగ్ సెన్సేషన్ అంటే కొంతమందికి ఏదో ఒంటిపైన పాకినట్లు అనిపించడము, తిమ్మిర్లు రావడము, నమ్నెస్ అంటాం అనమాట. ఇవన్నీ సమ్మర్లో కొంచెం తగ్గుతాయి. బట్ సమ్మర్లో కూడా ఇవి పెరుగుతున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే మీ బాడీ కావాల్సిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది అని దాని మీనింగ్ అనమాట. నార్మల్గా సమ్మర్లో వింటర్లోనే పెరగాల్సిన సమ్మర్లో కూడా పెరుగుతున్నాయంటే సో మీరు ఫస్ట్ స్టేజో సెకండ్ స్టేజో దాటిపోయి మీ నర్వ్ డ్యామేజ్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి ఎంటర్ అయింది అని మనం అనుకోవాలి. సో దానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు సార్? వాళ్ళు రెగ్యులర్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఫుడ్, అలాగే కొంతమంది ఈ మధ్య ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి సో ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ప్రధాన కారణాలు అవే అయ్యి ఉండొచ్చు అంటారా? ఇంకేదన్నా ఇతర కారణాలు? రైట్. ఎప్పుడన్నా నర్వ్ డ్యామేజ్ అయింది, హైపర్ ఇన్సులినిక్ స్టేట్ వచ్చింది, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది, దీనికి అంతా నంబర్ 1 రీజన్ ఏంటంటే తిండి. మనం ఎక్కువ తింటున్నాం, పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు, ఎర్లీ మార్నింగ్ అంటే మనిషి 6 పూటలు తింటున్నాడు. ఈ 6 పూటలు తినడమేనా అంటే కాదు. మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, పిజ్జాలు అంటే కూల్ డ్రింక్లు, ఫ్రూట్ జ్యూసులు అంటే 24 గంటలు తింటూనే ఉంటాడు. అప్పుడప్పుడు మన మోడీ గారు చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే నేను రోజుకు 18 గంటలు పని చేస్తానని. మన జొమాటో స్విగ్గీ వాళ్ళని చూస్తే వాళ్ళు 24 గంటలు పని చేస్తారు. ఏంటి మొత్తం తినడమే, తిని 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 ఏంటంటే బాడీలో మొత్తం గ్లూకోజ్ ఎక్కువైపోయి దానివల్ల ఇన్సులిన్ పెరిగిపోయి హైపర్ ఇన్సులినీమియా అంటాం అనమాట. ఆ ఇన్సులిన్ పెరిగిపోయిన ఇన్సులిన్ పని చేయక దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. హైపర్ ఇన్సులినీమియా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ వచ్చి మైటోకాండ్రియా దెబ్బతింటుంది, నరాలు దెబ్బతింటున్నాయి. ఇన్ని చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా మనకు వస్తుంది. ఇది కాకుండా ఇంకేమున్నాయంటే ఎవరు నిద్రపోవట్లేదు రాత్రి. నేను అప్పుడప్పుడు మా దగ్గర ఒక 5000 పేషెంట్స్ ఉంటారనమాట. అందరివి నాకు ఫోన్లో ఉంటాయి, అందరి నంబర్స్ నా దగ్గర సేవ్ అయి ఉంటాయి. నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుంటాను, అసలు రాత్రి ఎవరెవరు పడుకున్నారు ఎవరెవరు పడుకోలేదని ఒక స్టేటస్ పెడతాను అనమాట. పొద్దున్న లేసి 5000 పేషెంట్స్లో అట్లీస్ట్ 4500 4600 పేషెంట్స్ ఆ రీల్స్ చూసింటారు. అంటే దీన్ని బట్టి రాత్రి ఎవరు నిద్రపోవట్లేదు, రాత్రి అంతా రీల్స్ లేకపోతే నెట్ఫ్లిక్స్లో సిరీస్ ఇవే నడుస్తున్నాయి. నిద్ర లేకపోవడం ఒకటి, తిండి ఇందాక చెప్పినట్టు అసలు ఎక్సర్సైజ్ లేకపోవడం. ఎక్సర్సైజ్ అనే పదాన్ని మర్చిపోయినారు అందరూ. ఎక్సర్సైజ్ అంటే అదే ఎప్పుడో విన్నాం, అది కూడా ఒక స్ట్రెస్ అనుకోవడము. దీంతో పాటు లైఫ్లో స్ట్రెస్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు స్ట్రెస్ అనే పదానికి మాకు మీనింగ్ ఏది, అసలు స్ట్రెస్ అంటే ఏందో కూడా తెలియదు. స్ట్రెస్ అని ఎవడన్నా అంటే డిక్షనరీలోకి వెళ్ళి చూసేవాళ్ళం అసలు స్ట్రెస్ అంటే ఏంటి అని. ఇప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ వాళ్ళకి కూడా స్ట్రెస్ అంటున్నారు అనమాట. రైట్, వాళ్ళకు ప్రాజెక్ట్స్ అంటే సార్ ఈ స్ట్రెస్తో కూడిన యాంగ్జైటీ అనేది ఈ సమ్మర్లోనే ఎక్కువ వస్తుంది అంటారా? అంటే కొన్నిసార్లు కొంతమందికి ఆ నిద్ర, మీరు అన్నట్టు నిద్ర లేకపోవడం వల్ల బాగా తలనొప్పి, నిరంతరం ఈ కళ్ళు ఇదంతా పైన భాగం అంతా ఒక స్ట్రెస్ఫుల్ ఫీలింగ్లో ఎప్పుడూ టైర్డ్గా ఉండటము, ఆ నిద్ర ఎక్కువ పడుకుందాం అనుకున్నా కూడా తక్కువ గంటలే పడుకోవడము, ఇవన్నిటికీ కారణాలు ఏమంటారు? స్ట్రెస్సా, యాంగ్జైటీనా? మనము వింటర్లో సమ్మర్లో డిఫరెన్స్ తీసుకున్నాం. వింటర్లో ఏమవుతుందంటే స్ట్రెస్ ఉంటుంది, అప్పుడు జస్ట్ అడ్రినలిన్, కార్టిజాల్ రిలీజ్ అయ్యి అది స్ట్రెస్ ఫిజియాలజీ అది కంటిన్యూ అవుతుంది అనమాట.
సమ్మర్తో వీటితో పాటు ఏం యాడ్ అవుతుందంటే మనకు ఎలక్ట్రోలైట్ డిప్లీషన్. అంటే ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్ అంటారు చూసారా, ఇక్కడ సమ్మర్లో డబల్ ప్రాబ్లం అనమాట. ఒకటి ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం, ఇంకోటి స్ట్రెస్ ఉండడం. సో ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదే వింటర్లో అనుకోండి ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లం ఉండదు, ఎలక్ట్రోలైట్స్ అన్ని నార్మల్గానే ఉంటాయి, బట్ స్ట్రెస్ ఉంటుంది, అక్కడ ఒకటే ప్రాబ్లం. సో సమ్మర్లో ఎక్కువ కావడానికి ఏంటంటే ఉన్న దానిపైన ఇంకా ప్రాబ్లం రావడం వల్ల మనకు సమ్మర్లో ఎక్కువైనట్టు కనిపిస్తుంది అనమాట అది. సో మరి దాన్ని కంట్రోల్ చేసుకొని నార్మల్గా ఉండాలి అని అంటే ఇప్పుడు మన వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్ సమ్మర్లో వచ్చే ఈ బేసిక్ ఇష్యూస్ కాబట్టి సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ సమ్మర్కి తగ్గట్టుగా ఎలా మార్చుకుంటే కాస్త కొంత జాగ్రత్తగా హెల్తీగా ఉండొచ్చు అంటారు. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే బాగా వాటర్ తీసుకోవడం, ఎక్కువ వాటర్ తాగడం. అంటే మనం రోడ్లో వెళ్తూ ఉంటాం, నిమ్మకాయ జ్యూస్ దొరికింది, బాగా నిమ్మకాయ జ్యూస్ తాగాలి, దాంట్లో సాల్ట్ వేసుకొని తాగాలి, అట్లనే షుగర్ వేసుకోకూడదు మళ్ళీ. ఓకే, బాగా హైడ్రేషన్ చేసుకోవడం, బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, పుల్లటి మజ్జిగ తీసుకోవడం. సో దానికి కావాల్సిన ఫైబరు, దాంట్లో ఆనియన్, కొత్తిమీర అన్నీ వేసుకొని తాగడం, అది ఫస్ట్ చేయాలన్నమాట. అంటే వాటర్ తగ్గిపోకుండా చూసుకోవాలి. ఇది నెంబర్ 1 చేయాల్సింది. అయినా కూడా కొంతమందికి స్ట్రెస్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవ్రీడే లేకపోతే ఆల్టర్నేట్ డేస్ ఎలక్ట్రోలైట్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎలక్ట్రోలైట్ రెగ్యులర్గా తీసుకోకూడదు. 1 మంత్ ఆల్టర్నేట్ డే తీసుకుంటే 1 మంత్ తీసుకోండి. ఎవ్రీడే కనుక తీసుకుంటే 15 డేస్ తీసుకొని అది స్టాప్ చేస్తే సరిపోతుంది. ఈ 2 కనుక పాటిస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్టు కాళ్ళు నొప్పులు కానీ, హెడేక్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, వీక్నెస్ కానీ, మత్తు వచ్చినట్లు ఉండడం కానీ, కాళ్ళు చేతులు లాగడము, ఇవన్నీ బాగా తగ్గిపోతాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా టాపిక్స్ మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో ఫర్దర్గా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం మాట్లాడదాము. ఈ సమ్మర్లో మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ సొల్యూషన్ కూడా తెలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.